కొత్తగా పెళ్ళైన జంటలకు పెళ్లి చేసుకోవాలనుకున్నా పెళ్లి చేసుకునేటప్పుడు మీరు కొన్ని టిప్స్ చెప్పండి, ఎట్లా ఉంటే వాళ్ళు కన్సీవ్ అవుతారు? అంటే పెళ్లి చేసుకునేటప్పుడే వీళ్ళు అంటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారా, పిల్లలు ఇప్పుడే వద్దని అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళ ఏజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా వీళ్ళు సెటిల్ అయ్యారా లేదా, ఇంకా సెటిల్ కాలేదు గబగబా మ్యారేజ్ చేసుకుని మేము కొన్నాళ్ళు ఆగుతామని అనుకున్నప్పుడు వాళ్ళ ఏజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మాయి ఏజ్ 30 దాటిందని అనుకోండి, వాళ్ళకి కొంచెం హార్మోన్స్ అవన్నీ చేయించుకుని హార్మోన్స్ నార్మల్గా ఉంటే కనుక మనం వదిలిపెట్టేయచ్చు. అలా కాకుండా ఏఎంహెచ్ లెవెల్స్ కొంచెం పూర్గా ఉన్నా, E2 లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నా, అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ తక్కువ వస్తుంది అని, కానీ వీళ్ళకి ఒవేరియన్ రిజర్వ్ అంటే అండాలలో ఎగ్స్ సంఖ్య బాగా తక్కువ ఉంది, వీళ్ళు ఇంకా కొన్ని రోజులు న్యాచురల్గా ఆగటం కానీ ఇప్పుడే వద్దనుకుంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశాలు కొంచెం తగ్గుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళకైతే మాత్రం ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళకి క్యారియర్ కావాలి, కెరియర్నే దృష్టిలో పెట్టుకుని కెరియర్ మీదే ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రీజ్ చేసి మనం పెట్టుకుని ఎప్పుడు మనం ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే అప్పుడు ఆ ఫ్రీజ్ అయిపోయిన ఎగ్స్ని బయటికి తీసుకుని చక్కగా ఎంబ్రియో తయారు చేసుకుని పెట్టుకునే ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి.